నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుడు అందరికీ శుభాశీస్సులు ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరపున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను. మనం రాశిఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయింది. కొత్త చోటుకి రావటం, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది. అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి. సరే, ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి 8వ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం, రుద్రాభిషేకం చేయబోతున్నాం. అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో, కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి. మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ, అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనడానికి ప్రయత్నించండి. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి. మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను. మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉందాం. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని, షేర్ చేయమని, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి 1 నుంచి 15 వరకు చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం. కాన్సన్ట్రేషన్ కోల్పోవటం వలన ఎంత అద్భుతమైనటువంటి ఐడియాస్ వచ్చినా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాన్సన్ట్రేటివ్గా ఉన్నారనుకోండి, నో ప్రాబ్లం, అద్భుతంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఈ ధనుసు రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్పిరిచువల్గా ఒక అడుగు ముందుకు వేయటం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ను సంపాదించటం మామూలు విషయం కాదండి. దీనివలన మీలో ఆరా బాగా పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎదుటి వ్యక్తికి కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీ అవసరాలకు కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలు అందటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీ యొక్క కోపతాపాలని బయటికి ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంత పేషెన్స్తో ఉంటే అంత బాగుంటుంది. కోపాన్ని తగ్గించుకొని ఎంత పేషెన్స్గా ఉంటే మీరు అంత ముందడుగు వేస్తారు. అలాగే స్థిరాస్తులు ఎవరికైనా ఉన్నట్లయితే అవి సెటిల్ చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. అలాగే ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు, కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటే ఎదట వాళ్ళతో మాట్లాడి, మీ ఆపోజిట్ పార్టీతో మాట్లాడి దాన్ని మీరు సొల్యూషన్ చేసుకొని మళ్ళీ ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకోవటానికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, ఒక వ్యాపారం కావచ్చు, లేకపోతే వ్యవహారం ఏదైనా సరే, మీ మైండ్లో కొత్తగా ఆలోచన వచ్చింది, లేదు స్టూడెంట్స్ ఏదో కొత్త
సబ్జెక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఏం చేయాలి అనుకున్నా ముందుగా దాని మీద స్టడీ చేయండి. మీరు ప్రొఫెషన్ మారాలనుకున్నా సరే స్టడీ చేయకుండా మారొద్దు. ఎవడో ఏదో చెప్పాడు, ఒరే నువ్వు ఆ పని చేసిస్తే ఏదో జరిగిపోతుందిరా అంటే ఏదో జరగడం మాట దేవుడు ఎరగ్గానే ఉన్నది పోకుండా చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి మీరు సెట్ అవ్వలేకపోతే మరొకటి జరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్ అయిపోతారు. ఈ విషయంలో మాత్రం మీ సామర్థ్యాన్ని మీరే అంచనా వేసుకొని ముందడుగు వేయండి. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఈ కుజగ్రహాన్ని చూసినట్లయితే 1 నుంచి 15 వరకు ద్వితీయంలో మకర రాశిలో ఉచ్చ స్థితిగా ఉంటాడు. అందువలన మీకు ఏదైనా ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు జరగటం, రాజకీయ నాయకులకి కాస్త ఉన్నత స్థితులు పదవులు లభించటం, ఏదైనా కోరుకున్న సీట్లు రావటం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వపరమైనటువంటి అవార్డులు రివార్డులు రావటం, అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వారికి కానీ అందరికీ కూడా కాస్త కాస్త కష్టాలు ఉండవని కాదండి, కాకపోతే కాస్త బెటర్ అంటూ కనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా సొల్యూట్ కావటం బాగుంటుంది. అలాగే పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉన్నట్లయితే ఆ ఆటంకాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది. అలాగే ఇక రవి అంటే సూర్యగ్రహం చూసినట్లయితే 1 to 5 కుంభరాశిలో తృతీయంలో ఉండటం, శని బుధులతో కలిసి ఉండటం వలన సంతానం కూడా కాస్త ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వటం, అలాగే వాళ్ళ ఆరోగ్యం బాగుండటం, అలాగే వాళ్ళ విద్య పట్ల కాన్సన్ట్రేటివ్గా ఉండటం, ఇంకా ఆర్థికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు, శుభకార్యాల్లో పాల్గొనటం, శుభవార్తలు వినటం కూడా అనుగ్రహం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకైతే చాలా అనుకూలమైనటువంటి కాలం. సహ ఉద్యోగుల సహకారంగానే అన్నీ కూడా చక్కగా ఉంటాయి. మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకా మీకు శని భగవానుడు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. దీనివలన స్త్రీ సౌఖ్యం అంటే స్త్రీల వలన ఇతర స్త్రీలు కావచ్చు, ఇంట్లో స్త్రీలు కావచ్చు, చక్కగా మీ మాట యొక్క ఆ మాట చూసారా, ఆ మాట అనుకూలంగా ఉండటం వలన వారందరూ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వటం చాలా బాగుంటుంది. అలాగే లాయర్లకు జడ్జిలకి కూడా చాలా ఫేవరబుల్గా ఉండటం అనుకూలంగా ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇక శుక్రుడు 1 నుంచి 6 వరకు మకరంలో ద్వితీయంలో ఉంటాడు. కుజునితో సంచారం చేయటం వలన ఆరోగ్య పరిస్థితి కూడా ఎవరికైనా గతంలో ఇబ్బందులు ఉంటే బాగుంటుంది. అలాగే నూతన వస్త్రాలాభాలు ఉంటాయి. మీకు ఇందాకే చెప్పాను, ఎవరైనా ఆడవారితో కూడా ఈ యొక్క అటాచ్మెంట్స్, ముఖ్యంగా ఇంట్లో భార్యతో కావచ్చు, ఏదైనా సరే ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. అలాగే 7 నుంచి 15 వరకు శుక్రుడు తృతీయంలో రవి శనులతో కలిసి ఉండటం వలన కొద్దిగా సోదర స్థానంలో మాత్రం కొద్దిగా చికాకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారితో అనవసరమైనటువంటి వివాదాలు అయితే పెట్టుకోవద్దు. అలాగే మ్యారిటల్ లైఫ్లో మీ జీవిత భాగస్వామి భార్య అయితే భర్త అయితే భార్య, ఏదైనా చికాకులు వస్తే మాట అనుకుంటే ఒక్క క్షణం తగ్గిపోతే మరుసటి రోజు సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక బుధుడు 1 నుంచి 6 వరకు కుంభంలో తృతీయ స్థానంలో ఉండటం వలన అందులో ఉన్న శని రవితో కలిసి ఉంటాడు. ఇక కొద్దిగా మెంటల్గా డిస్టర్బెన్సెస్, మీకు ఇందాకే చెప్పాను కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గించుకోకూడదని. ఎందుకంటే ఎప్పుడైతే కాన్సన్ట్రేషను తగ్గిందో అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ రావటం, అలాగే కొద్దిగా వివాదాలకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరితోనైనా కాంట్రవర్సీస్ కూడా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 7 నుంచి 15 వరకు ఈ బుధుడు ఏమవుతాడంటే మేనంలో చతుర్థంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ కొద్దిగా ఇలాంటి కాంట్రవర్సీస్ ఏమైనా ఉంటే తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఎవరికైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్గా కూడా అనుకూలంగా ఉంది. మరి ఈ ధనుసు రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ ధనుసు రాశి వారు బుధగ్రహానికి శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. వీరికి ఏ మంత్రం చదువుకోవాలి అంటే బుధగ్రహానికి ఓం శ్రీం శుభకరాయ సం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. ఓం శ్రీం శుభకరాయ సం సౌమ్యగుణాయ
హ్రీం బుధాయ స్వాహ. అలాగే శుక్రగ్రహానికి ఓం భం భార్గవాయ నమః, ఓం భం భార్గవాయ నమః. ఈ 2 మంత్రాలు మీరు పఠించినట్లయితే ఉదయం సాయంత్రం 18 సార్లు చదవండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరికీ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహం ఉండాలి, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.